ఏమో నేను సెట్లో హమ్ చేస్తూ ఉండేవాడినో ఏంటో, ఎప్పుడు విన్నారో ఏంటో నాకు తెలియదు. రోషన్ నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఈ పాట పాడాలి అన్నారు. మీ వాయిస్ బాగుంటుంది, మీ పాట పాడాలి. నాకు పాట పాడాలి ఇది అని అది కాదు, నాకు రింగ్ అయింది బెల్లు. నేను ఫస్ట్ సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా రోజులు వాయిస్ చాలా వీక్, నాగార్జునది బాగుండదు. డైరెక్టర్ అనేవారు గట్టిగా అరవద్దు అనేవారు. అండ్ డబ్బింగ్ చెప్పేటప్పుడు డైరెక్టర్ పక్కన కూర్చుని మరీ వాయిస్ బాగుండదు, జాగ్రత్తగా చెప్పాలి అనేవారు. ఎవరో వచ్చి వాయిస్ బాగుంది, పాట పాడాలి అని కానీ పాడేస్తాను. అది జరిగింది పాట పాడటానికి రీజను. అండ్ పాట కూడా జాగ్రత్తగా పాడించుకున్నాడు రోషన్. అండ్ ఇట్స్ అన్ ఈజీ సాంగ్, యాక్చువల్గా కష్టమైన పాట ఇవ్వలేదు. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. బట్ తెలీదు. అలాగే ఈజీ సాంగ్ ఎవరైనా ఇచ్చి నాకు ఒక టైం ఉంటే కూర్చుని పాడతాను. ఐఎమ్ ఎ వెరీ రిచ్ బిజినెస్ మ్యాన్. జస్ట్ ఇంకో 10 రోజులు ఉంది రిలీజ్ సినిమా. మరి అంతా చెప్పేస్తే ఎట్లా? ఇట్స్ ఎ ఫ్రెష్ ప్యూర్ లవ్ స్టోరీ. అలాగే అఖిల్ది తన ఫస్ట్ సినిమా తర్వాత అఫ్కోర్స్ నాకన్నా తను బాగా షాక్ అయిపోయాడు, పాపం ఇదయ్యాడు. బట్ మంచిది, చిన్న వయసులో పెద్ద దెబ్బ తగిలింది. అండ్ అటువంటి దెబ్బ తగిలినప్పుడు డెఫినెట్గా మంచి ఫౌండేషన్ వస్తుంది.